బిల్లీగ్రామ్ గారిని ఒక ఆయన వేశాడు. అప్పుడు బిల్లీగ్రామ్ గారు చెప్పాడు, దిస్ ఇస్ నాట్ ఎ గ్లామరస్ బుక్. ఇది కవర్చికరమైన పుస్తకం இல்ல. ఏదో ఒక కవి కూర్చొని అందంగా రాసినటువంటిది కాదు. ఏదో కవిஞர் உட்கார்ந்து எழுத கவிதை புத்தகம் இல்ல. నువ్వు పాపివి అంటే పాపివి అని రాస్తాడు. పావిన పావిందా எழுதுவாங்க. నువ్వు వ్యభిచారివి అంటే వ్యభిచారం అని రాస్తాడు. విభచారినా విభచారినా எழுதுவாங்க. నువ్వు అబద్ధం చెప్పావంటే అబద్ధం చెప్పావని రాస్తాడు. పొய் பேசிనా పొయ్యర్ని எழுதுவாங்க. నువ్వు చస్తావు అంటే చస్తావని రాస్తాడు. నీ సాగవే సావాయినా సాగవే సావాయిని எழுதுவாங்க. అందుకనే దేవుడు దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నాడు. அதனாலதான் தேவன் இதை பரிசுத்த வேதாகமம் சொன்னார். యాకోబు యొక్క వృద్ధాప్యంలో యాకోబుடைய ముదివయదిలో యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. యోసేపు என்றால் యాకోబుకు மிகவும் விருப்பம். అందమైన ఒక అంగీని కుట్టించాడు. பலவண்ணமான அழகான ஒரு అంగిயை அவருக்கு தைத்து கொடுத்தார். ఆ యొక్క చెడును విసర్జించేవాడు. ఆ தீமையை வெறுக்கிறவர். తన అన్నలు చెప్పేటువంటి అబద్ధాలన్నీ వాళ్ళ తండ్రికి చెప్పేవాడు. தன்னுடைய அண்ணன்மார்கள் சொல்கிற பொய்களை எல்லாம் தன்னுடைய தகப்பனுக்கு தெரியப்படுத்துகிறார். వాళ్ళు పగబట్టారు. அது நிமித்தமாக பகை கொண்டார்கள். వాళ్ళు పగబట్టారు. பகை கொண்டார்கள். ఒక సమయం రానే వచ్చింది. ஒரு நேரம் வரவே வந்தது. అన్ని గుంటలో వేశారు. அவனை குழியிலே போட்டார்கள். అప్పుడు కూడా చనిపోలే. அப்பொழுது சாகல. బయటికి తీశారు. வெளியே எடுத்தாங்க. యూదా అనేవాడు అమ్మేశాడు ఇష్మాయేలుకి. அவங்கள இஸ்மவேலுக்கு விட்டு போட்டாங்க. 20 వెండి నాణేలకు అమ్మేశారు. 20 వెండి నాణేలకు విட்டு పోட்டாங்க. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా? ఇప్పుడు వీటికి పోవడం. వారి యొక్క తండ్రి యాకోబుకు చెప్పాలా? அவருடைய தகப்பனாகிய యాకోబుకు சொல்லணும். యోసేపు ఎక్కడరా అని అడుగుతాడు. యోసేపు ఎక్కడని కేపారు. చూసారా ఆ యొక్క అబద్ధము క్రియేషన్ ఎలా ఉంటుందో? பார்த்தீங்களா அந்த பொய்யுடைய உருவாக்கம் எப்படி இருக்கும்னு? ఏ అంగీని చూచైతే వారు అసూయపడ్డారో, எந்த பலவர்ణ అంగిயை பார்த்து అన్నన్మాர்கள் அங்கே పగை கொண்டார்களோ வெறுத்தார்களோ, ఆ అంగీని తీసేసి அந்த అంగిயை எடுத்து ఒక గొర్రె పిల్లని చంపి ஒரு ஆட்டுக்கடாவை the அடித்து creation of a big lie, ஒரு பெரிய பொய்யை உருவாக்கம் பண்றாங்க. అబద్ధము అనేటువంటి దానికి ఒక ప్లానింగ్, ఆ பொய்ன்றதுக்கு ஒரு பெரிய திட்டமிடல், ఒక ప్లానింగ్, ஒரு பெரிய திட்டமிடல். దాన్ని ఆ రక్తములో ముంచి அதை அந்த ரத்தத்திலே தோய்த்து నమ్మేటట్టుగా ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. நம்புற விதமா எப்படி பேசுறாங்கன்னு பார்க்கலாம். ఇది మాకు దొరికెను, இதை நாங்கள் கண்டெடுத்தோம். ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. இது உம்முடைய குமாரன் அங்கியோ அல்லவோ பாரும் என்று சொன்னார்கள். ఆ తమ్ముడినేమో అమ్మేసుకున్నారు. அந்த தம்பியை விட்டு போட்டாங்க. ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తా ఉన్నారు. தகப்பனிடம் வராங்க. ఆ తండ్రి ప్రేమతో కుట్టించినటువంటి అంగీని తీసుకున్నారు. அந்த தகப்பன் அன்போடு தைத்து கொடுத்த அங்கியை எடுத்துக்கொண்டாங்க. బ్లడ్ స్టెయిన్స్ చేశారు దాని మీద. రక్తத்தை తోయితాங்க. తండ్రి దగ్గరికి తెచ్చారు. தகப்பனிடம் கொண்டு வந்தாங்க. ఎంత ప్లాన్డ్ కదా! எவ்வளவு திட்டம் இல்லையா இது? హౌ గ్రేట్ ప్లాన్! எவ்வளவு பெரிய திட்டமிடல்! ఒక అబద్ధము చెప్పాలి అని అంటే